ఎగ్జిట్ అనేసి మెటీరియల్ రిమూవ్ చేయాలి. అంటే పాకెట్ మళ్ళీ పాకెట్ పాకెట్. ఈ పాకెట్‌లో ఏంటంటే అప్ టు నెక్స్ట్ ఉంటే మళ్ళీ సరిపోతుంది. ఇప్పుడు చూడండి. అయిపోయింది. ఓకేనా? ఇలా తీసేయాలి మెటీరియల్. ఇది నీకు ఇప్పుడు రాదు. ఎందుకంటే ప్లేన్స్ పైన డిపెండ్ అయి ఉంటది ఇది. ఇది నువ్వు చెయ్యి. ఇదొక్కటి నేను చేసి చూపిస్తాను. ఓకే. దీనికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక సిలిండర్ వేయాలి. ఇది. ఇది తర్వాత వేసుకోవాలి. 2 ఒకసారి వేయరాదు దీనికి. సో, మనకి ఈ పోర్షన్ ఎటువైపు ఉన్నది? ఇక్కడ రైట్ సైడ్ ఉంది గదా! మళ్ళీ ఈ సర్కిల్ మనం టాప్ సైడ్ వేసుకోవాలి గదా! టాప్ లైన్‌లో. అవును సార్. టాప్ లైన్. ఇది మనం టాప్ లైన్‌లో వేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఈ పోర్షన్ రావాలంటే టాప్ ఇది ఇక్కడ పైన రైట్ సైడ్. కనిపిస్తుంది గనక పైన. టాప్‌లో వేసుకోవాలి. అవును. రైట్. రైట్. వెరీ గుడ్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మళ్ళీ టాప్ ప్లేన్ తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ వేస్తున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ముందు ఒక రెక్టాంగిల్ సర్కిల్ గదా! అవును సార్. సర్కిల్ వేస్తున్నాను. దీనికి నేను కొంచెం థిక్‌నెస్ చేత ముందు ఏం చేస్తానంటే ప్యాడ్ చేసి. థిక్‌నెస్ సరిపోతది గదా! అవును సార్. థిక్‌నెస్. అప్రాక్సిమేట్‌లీ ఇచ్చేసేయండి. ఎందుకంటే అక్కడ మనకు తెలియదు ఎంతుందని. అవును సార్. ఆ హోల్ ఎంత వరకు ఉన్నదో మనకు తెలియదు క్లియర్‌గా. అవును సార్. సో, ఇలా ఇచ్చేసి ఇలా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనకేంటంటే టాప్ లైన్ నేను సెలెక్ట్. ఇంతకుముందు ఈ ప్లేన్‌లో వేశాను సర్కిల్. మళ్ళీ ఇదే ప్లేన్ తీసుకొని సర్కిల్ వేసి. సర్కిల్ అంటే రెక్టాంగిల్ పైన టాప్‌లో గదా! అవును సార్. మరి టాప్‌లో వేయడానికి ముందు మీరేం చేయాలంటే ఇది ఉంది గదా! హ్మ్. ఇదొక రిఫరెన్స్ లాగా తీసుకోవాలి ముందు మీరు. అంటే దీన్ని ప్రొజెక్ట్ చేయాలి. ఇది కన్‌స్ట్రక్షన్ లాగా కావాలి మనకు. సర్కిల్ లాగా ఇలా ఉన్నా పర్లేదు. ముందు రెక్టాంగిల్ వేద్దాం దీనికి. రెక్టాంగిల్ ఎలా వేయాలంటే ఈ రెక్టాంగిల్ దీనిలోని ఈ క్వాడ్రంట్ పాయింట్ వస్తది. వచ్చినప్పుడు ఒక డాట్ లాగా ఇక్కడ చూడండి క్వాడ్రంట్ పాయింట్ క్లియర్ రావట్లేదు మనకు. ఒకవేళ క్లియర్ రాలేదనుకోండి దీనికి టాంజెన్సీ ప్రాపర్టీ అప్లై చేసుకుంటాము. ఇలా పిక్ చేసి ఇలా వెళ్ళిపోయిన తర్వాత మనకేంటంటే ఈ 2 దీనికి టాంజెన్షియల్ ఉండాలి. అవును. దీనికి. అది సెలెక్ట్ ఇక్కడ ఇది సెలెక్ట్ చేసేయండి. లేదంటే ఇది సెలెక్ట్ చేసి ఇది సెలెక్ట్ చేసేయండి. టాంజెన్సీ. నెక్స్ట్ ఇది సెలెక్ట్ చేసేయండి. మళ్ళీ ఓకే అని ఇది సెలెక్ట్ చేసి ఇది సెలెక్ట్ చేసేయండి. మళ్ళీ టాంజెన్సీ. ఇప్పుడు పర్ఫెక్ట్ సెంటర్‌కి వస్తది. వచ్చిన తర్వాత ఈ లైన్ డిలీట్ చేసేయండి. మళ్ళీ ఈ పోర్షన్ కూడా తీసేయాలి మనం. ఎందుకంటే ఇది క్లోజ్ కావాలి గనుక ఈ ట్రిమ్‌లోకెళ్ళేసి ఇది తీసేయండి. సో, మనకి ఇది క్లోజ్ అయిపోయింది. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఒక సర్కిల్ ఉంది. అవును సార్. అందుకని పైన ఒక సర్కిల్ వేసేయండి అంతే. ఎగ్జాక్ట్‌లీ సెంట్రల్ లొకేషన్‌లో వేస్తున్నట్టు వేయాలి ఈడ. ఫినిష్. ఇప్పుడొచ్చేసి మెటీరియల్ మనం యాడ్ చేయాలి. కానీ ఎంత అంటే కొంచెం లైట్‌గా అంత హైట్ ఉండదు. అవును సార్. కొంచెం 20 mm సరిపోతుంది. కొంచెం వాల్యూ ఎంతైనా కావచ్చు. అప్రాక్సిమేట్‌లీ మనకు ఆ షేప్ కనిపించాలి. షేప్ వేయడం వచ్చిన తర్వాత వాటి వాల్యూస్ మనం ఇచ్చుకోవడం ఇబ్బంది కాదు. ఓకేనా? అవును. ఇది. అవును. ఇలా కాంపౌండ్స్ వేయడం తెలియాలి. అంటే మనం కాంపౌండ్స్ వేయడం తెలియకపోతే నువ్వు ఎన్ని టూల్స్ తెలుసుకున్నా యూజ్‌లెస్ మళ్ళీ. నెక్స్ట్ ఒకటి చూద్దాం. మనం ఇది వేయాలంటే చూడు ఇప్పుడు అయిపోయిన టూల్స్ తోటి ఇది వేసుకోవచ్చు. ఇది ఎటువైపు స్టార్ట్ చేసి వేయాలని తెలియాలి ముందు మనకు. ఈ షేప్ చూసినట్టయితే మనకు ఈ రైట్ సైడ్ వేసినట్టయితే ఈ హోల్స్ రావు. అదే ఇటువైపు వేసినట్టయితే ఇది ఒకసారి అయిపోతది. మళ్ళీ టాప్ నుంచి ఈ సర్కిల్ ఇక్కడ వరకు అప్ టు నెక్స్ట్ అనొచ్చు. అవును సార్. అంటే ఇది ప్యాడ్, ఇది పాకెట్. అవును. 2 సార్లు అయిపోతది. 2 సార్లు అయిపోతుంది. అవునా? అవును సార్. ఇది ఒకటి వేసి చూపించానా నువ్వు వేయగలుగుతావా? ఎస్ సార్. ఇదా? ఒకటి. ఇది వేయగలను సార్ నేను. ఒకటి నేను అంటే ఇప్పుడు ఇది ఉంది కదా! సెంట్రల్‌లో తీసుకొని ఎలా వేయాలో నేను చూపిస్తానులే ఒకటి.
ముందేంటంటే ఇక్కడ నా కాంపౌండ్స్ అన్ని డిలీట్ చేసే ముందు. ఎందుకంటే కాంపౌండ్స్ నాకెన్నున్నా నేను వర్క్ చేయగలను. ఎందుకంటే నాకు తెలుసు గనుక కన్‌ఫ్యూజ్ గాకుండా. కానీ నువ్వు చేయలేవన్నట్టు. అందుకని నువ్వేం జేయాలంటే అవసరం లేని వాటన్నిటిని తీసేయాలి ఇప్పుడు దాన్ని. హ్మ్. ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాను. ఇవన్నీ వేసాం గదా మనం. అవును సార్. ఇక్కడ నుండి ఇక్కడ వరకు షిఫ్ట్ పట్టుకుంటే అన్నీ సెలెక్ట్ అవుతాయి. రైట్ క్లిక్, డిలీట్. ఓకే. ఇప్పుడు ఇది ఎలా వేయాలి మనకు? ఇది ఫ్రంట్ సైడ్ గదా! అవును సార్. ఫ్రంట్ సైడ్. డైమెన్షన్స్ ఒకసారి చూడు. ఈ విడ్త్ వచ్చేసి ఇది 50 సార్. 50 ఉంది. 50. ఇది 50 విడ్త్. ఈ హైట్ 64. అవును సార్. అంటే ముందు మనం ఒక రెక్టాంగిల్ 50/64 చేత వేయాలి. వేసేసిన తర్వాత ఇక్కడ ఇంకొక రెక్టాంగిల్ ఉన్నది సెంట్రల్లీ. ఇది 30 ఉంది విడ్త్. హైట్ 22. బట్ ఈ 22 హైట్‌లో దీని యొక్క బాటమ్ ఎడ్జ్ నుండి ఇక్కడ వరకు డిస్టెన్స్ 36 ఉంది. ఓకేనా? అవును సార్. ఈ పొజిషన్ నుండి పొజిషన్ 36. నెక్స్ట్ వచ్చేసి ఇది ఉంది గదా! సార్. ఇది విడ్త్ 14 ఉంది. హైట్ 15 ఉంది. ఈ 14 ఇది ఎక్కడ ఉంటదంటే సెంట్రల్లీ ఉంటది ఇది ఎగ్జాక్ట్‌లీ. అవును సార్. 10, 10 కట్ అయిన ఇది తర్వాత గూడా మనకు రిమైనింగ్ 4. సెంట్రల్లీ ఉంటది. ఎందుకంటే ఇది 10 ఉంది గదా! అవును సార్. 10, 30 మళ్ళీ 10 ఉంటదన్నమాట. సో, అంటే ఈ 2 గూడా మనకు సెంట్రల్లీ ఉంటాయన్నమాట. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు చూద్దాం మనం ఎలా వేయాలని. సో, ఈ ఫ్రంట్ అంటే ఇది మనకు. స్కెచ్. ఒక రెక్టాంగిల్ వేస్తున్నాను. కిందకి వేస్తున్నాను లేకపోతే. ఈ రెక్టాంగిల్ వేసినప్పుడు ఏం చేస్తానంటే ఈ 2 కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. అంటే సిమెట్రికల్ రావడానికి. సిమెట్రికల్ వచ్చింది. ఒక్క నిమిషం. హలో దేవేందర్. దేవేందర్ క్లాస్ చెప్తున్నాను. ఎక్కడున్నావు? క్లాస్ చెప్తున్నా. ఎక్కడున్నావు? ఇన్స్టిట్యూషన్‌లోనే క్లాస్ చెప్తున్నా నేను. ఓకే. ఓకే. రైట్ చేస్తా. హలో. సార్. చూడు ఇది వేసాను. వేసిన తర్వాత మనకు దీని డైమెన్షన్స్ తెలుసు కదా! తెలుసు సార్. హైట్ విడ్త్ మనకు తెలుసు. ఆ డైమెన్షన్స్ నేను ఇస్తాను. ఇది 50 ఉండే కదా! అవును సార్. ఇది మనకి ఎంత ఉండే? అది 64 సార్. 64. సో, ఇది డబుల్ క్లిక్ చేసి 64 అనేసి. అన్న తర్వాత నీకు అది క్లియర్ కనిపిస్తలేదు కదా! మరి కనిపించడానికి నువ్వేం చేయాలంటే జూమ్ ఇన్ చేసుకోవాలి. జూమ్ ఇన్ మనం ఇక్కడ వ్యూ టూల్ బార్ పైన ఉంటది. క్లియర్‌గా వచ్చేసింది. ఇంకా ఇది దూరంగా ఉండడం వల్ల నీకు ఇంకా కొంచెం క్లియర్ కనిపిస్తలేదు. ఇలా దగ్గర కనుక్కొని మళ్ళీ చూడు. ఓకేనా? మన షేప్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక రెక్టాంగిల్ వచ్చేసి ఈ లోపల ఒక రెక్టాంగిల్ ఉంది. అవును సార్. నెక్స్ట్ బాటమ్‌లో ఒకటి కటింగ్ చేసిండు. అవును సార్. అవునా ఇలా? ఇప్పుడు వచ్చేసి వీటి డైమెన్షన్స్ మళ్ళీ ఇద్దాం. సార్. దీనికి డైమెన్షన్ మనకి ఎంత ఇచ్చాడంటే వాడు 30 ఇచ్చాడు. ఇది 22 ఇచ్చాడు. అవును సార్. నెక్స్ట్ ఇక్కడి నుండి ఇక్కడికి మనకు 36 ఇచ్చాడు. 36 ఇచ్చాడు. నెక్స్ట్ ఈ రెండిటి మధ్యలో మనకు 10 ఇచ్చాడు. 10 ఈ డిస్టెన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు దీని యొక్క 14 సార్. 14 హైట్ 15. హైట్ 15 సార్. ఇది 15 మనకు. అవును సార్. అంటే ఈ పోర్షన్ నుండి ఇక్కడ వరకు ఇది 15. అవును. ఇది 14 సార్. ఇది 14 అవునా? అవును సార్. ఇది 15. అవును సార్. కానీ ఇది సెంటర్‌లో రాలేదు చూడు. అవును సార్. సెంటర్‌లోకి రాలేదు. రాకపోవడం వల్ల ఇవి వైట్‌గా కనిపిస్తున్నాయి. వైట్‌గా కనిపిస్తున్నాయి. ఇది కూడా మనకు ఇది 10 ఉంటది. ఇది 10. అవును సార్. 10. ఇది మనకు 22. 36 సార్. 36. ఓకేనా? సార్. ఇది 30. 30 సార్.
ఇది మనం సెంట్రల్లీ చేయడానికి కంట్రోల్ పట్టుకొని ఈ 2 సెలెక్ట్ చేసుకో ఫస్ట్. డైమెన్షన్‌లో ఉన్న. కంట్రోల్ ప్రెస్ చేసి ఈ 2 సెలెక్ట్ చేసి తర్వాత ఈ మిడిల్ లైన్ కదా మనకి అవును సార్. వర్టికల్ అది పిక్ చేసి సిమెట్రికల్ చేసి. ఓకే సార్. ఇప్పుడు చూడు గ్రీన్ కలర్ వచ్చింది. వచ్చింది సార్. కానీ వచ్చిన తర్వాత మనకి బాటంలో ఈ పోర్షన్ ఓపెనింగ్ ఉండాలి. అవును సార్. అవునా? ఓపెన్. అవును సార్. ఇది రెక్టాంగిల్ వేసినప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఒక లైన్ వచ్చింది. ఆ లైన్ డిలీట్ చేస్తున్నా. మళ్ళీ ఈ క్విక్ ట్రిమ్ చేత ఈ పోర్షన్ కూడా ట్రిమ్ చేసి. ఇప్పుడు చూడు ట్రిమ్ అయిపోయింది. ఒకసారి నువ్వు బయటికి వెళ్ళినట్టయితే ఎగ్జిట్ అవుతే నీకు పర్ఫెక్ట్ షేప్ కనిపిస్తుంది. కనిపిస్తుందా? వచ్చింది సార్. కనిపించింది. మరి ఇదంతా 52 ఉంది కదా? 52 సార్. 52 ఉంది గనక నేను 26 ఆఫ్ తీసుకొని ప్యాడ్‌లో సిమెట్రికల్ పెడతాను. 26 ఆఫ్ తీసుకొని మిర్రర్ అంటాను. మిర్రర్ అంటే రెండు వైపులా వస్తుంది నాకు. అవును సార్. రెండు వైపులా రావడం వల్ల నాకు అడ్వాంటేజ్ అంటే సెంట్రల్లీ సర్కిల్ నేను ఈజీగా వేయొచ్చు. ఇప్పుడు ఓకే అనేసాను. చూడండి. సార్.